శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఎలాంటి అవినీతి పాల్పడలేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ గా తాను శ్రీవారి నిధులను ఆదా చేయడానికి, భక్తులకు మరింతగా సేవలు అందించడానికి పెద్దపీట వేశానని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డు ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. Honorable Chief Minister of Andhra Pradesh has commented during YSR party regime in preparation of laddu prasadams, instead of cow ghee, animal fat adulterated ghee was used. With that, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దేనికి? ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. దానిపైన సిట్టు వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కెరన్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. అది ఛార్జ్షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది, దాంట్లో నేను చూసాను. జరిగిందంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది, అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్షీట్లో మెన్షన్ చేశామని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద క్రోస్ ఆఫ్ డివోటీస్, ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్కి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అడల్టెడ్కి వాడారా 4 ట్రక్కులు? ఎందుకంటే ఆ ఛార్జ్షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు, వెనక్కిపోయిన ట్రక్స్ కూడా మళ్ళీ వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు వాళ్ళు. సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి. అడల్టెడ్ గీలో యానిమల్ ఫ్యాట్ ఉందా, వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ పామ్ ఆయిల్ కానీ వీటి ద్వారా అడల్టెడ్ గీ జరిగింది అనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పడం. ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్పాను. మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పడం కాదు, ఇప్పుడే కాదు, మళ్ళా అవసరమైతే ఇన్వెస్టిగేషన్కి నేను అన్ని విధాల కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. చిన్నప్పని అరెస్ట్ చేసి నేను అవినీతికి పాల్పడ్డాను, గీ స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో అడల్టీ గీకి వాడటానికి నేను అవినీతికి పాల్పడ్డాను, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఇది నీచమైన పని నేను చేయలేదు, చేయబోను కూడా. దట్టు స్వామివారి సేవలో అట్లాంటి కార్యక్రమం ఏ రోజు నేను తలపెట్టే కార్యక్రమం కూడా చేయను. దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను. అట్లా అనుకుంటే టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే స్వామివారికి సమర్పించే ప్రసాదాలను అవినీతి చేయాల్సిన పని లేదు. ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో కోట్లాది రూపాయల నిధులు టీటీడీ ఖర్చు పెడుతుంది. వాటన్నిటిలో నేను అవినీతి చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ స్వామివారి సేవలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. నా హయాంలో చేసిన ఎస్పెషలీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వంలో
శ్రీనివాస్ సేతు బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేయటం కోసం సుమారుగా 680 కోట్లకో 690 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము వచ్చినాక దాన్ని ఆపేసాం. మా ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే బోర్డు శాంక్షన్ లేకుండానే అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో. దీనిపై విచారణ చేయాలి అని చెప్పి ఆపేయటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంట్రాక్టర్లు వచ్చి మా అధికారులతో మాట్లాడారు. వాళ్ళతో కూర్చొని కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేయండి, ఇది చాలా అబ్నార్మల్గా కాస్ట్ బిడ్ చేసి ఉన్నారని చెప్పి ఆ కాంట్రాక్టర్ని చెప్పడం జరిగింది. తదుపరి జరిగిన విషయాలలో కూడా సుమారుగా 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కాస్ట్ తగ్గించి మళ్ళా అదే కాంట్రాక్టర్ చేత నిర్మాణం కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేయించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో వీటిపై కూడా మీరు విచారణ చేయండి. ఎందుకు అంత కాస్ట్ ఎక్కువ పెంచి గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా. దాంట్లో కూడా మేము అవినీతి చేయాలనుకుంటే అట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. మేము చేయలేక స్వామివారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్ట్ని తగ్గించడమే కాక ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్టర్తో చెప్పి చేయించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా చిల్డ్రన్ హాస్పిటల్, పద్మావతి హృదయాలయ